హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీనుండి. ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నానండి. ఈరోజు 1వ తేదీ మే 1 అండి. సో ఈ మార్కెట్లో మేకలు, పొట్టేళ్ళు, గొర్రెలు సంబంధించిన మొత్తం మార్కెట్ జరుగుతుంది అనమాట. ఈరోజు అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి గురువారం ఉదయం 5 గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ మార్కెట్లో మనం మేకలకు సంబంధించిన, గొర్రెలకు సంబంధించిన పెద్ద పొట్టేళ్ళు, చిన్న పొట్టేళ్ళు, పిల్లలు అన్నీ చేద్దాం. సో ఈ వీడియోలో పర్టికులర్గా ఎక్కువ మేకలు అయితే చూపిస్తాం అనమాట. మేకలు, మేక పిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. సో చూస్తే మార్కెట్ అయితే స్టార్ట్ అయిందండి. ఉదయం 5 గంటలకు అయితే పుంగనూరు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మనమైతే చివరికి లాస్ట్కి అయితే వచ్చేసామండి. లోపలికి ఇంకా పోలేదు, క్రౌడ్లోకి పోలేదు. సో లోపల పోయేసి అన్నీ కూడా కనుక్కుందాం. ఇక్కడ చూస్తే ఒక బ్యాచ్ అయితే మేకలు అయితే ఉన్నాయండి. మేకలు ముసుగు వ్యాపారం జరుగుతుంది. ఆడ చూస్తే వాళ్ళు టవల్ కింద చేతులు పిసుక్కుంటా ఉంటారు అనమాట. సో యాక్చువల్గా అవి ఆవుల వ్యాపారం చేస్తారు. అట్లా దీనిలో కూడా అదే మార్గం చేస్తున్నట్టు. సో చూడండి, మేక పిల్లలు అయితే ఉన్నాయి. అన్నీ నెట్గా చూపిస్తాను. ఇంకొక విషయం ఏమంటే మిత్రులారా, మీరు చూసేటప్పుడు మన వీడియో ఇన్ఫర్మేషన్ బాగుంది, జెన్యున్గా ఉంది అనుకుంటే సపోర్ట్ చేసి లైక్ కొట్టారంటే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇంకొంచెం రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ తెలుసుకునే దానికైతే అవకాశం చాలా అయితే ఉంటుంది అనమాట. సో ఇవి చూస్తే దీంట్లో బేరం అయితే జరుగుతుందండి. 11,700 రూపాయలు అయితే చెప్పినాడండి. దీంట్లో జత మీద అన్ని పోతులు 11,500 అయితే అడుగుతున్నారు. 200 రూపాయలు అయితే డిఫరెన్స్లు అయితే ఉందనమాట. సో 11,700 చెప్తే 11,500 అడుగుతున్నాడు జత మీద, 2 కలిపి. ఒకటి కాదండి, 2. అప్పుడు ఒక్కొక్కటి ఎంత పడుతుందంటే 11 అంటే 6, 12, 5,750 రూపాయలు ఆ విధంగా జరుగుతుందండి. ఒక్కొక్క పిల్లని, ఒక్కొక్క పోతి పిల్లని 5,750-800 రూపాయలు ఆ విధంగా అయితే జరుగుతుంది అనమాట వ్యాపారం. సో చూడొచ్చు, ఇవంతా కూడా ఒక 4 months లేదా 3.5 months, 4 months ఉన్నాయి. అన్ని పోతులండి. 4 నెలలు లేదంటే 5 నెలలు కూడా కొన్ని అయితే ఉన్నట్టుండే. 1, 2, 5 నెలలు అయితే ఉన్నట్టుండే. దీంట్లో లైవ్ మాట్లాడుకుంటే మనం దీంట్లో లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 12 కిలోలు అట్లా వచ్చేట్టుగా ఉంది. 1 కిలో ఇటు 12 కిలోలు వచ్చేట్టుగా ఉందండి. సో 12 కిలోలు లైవ్ వెయిట్ ఉండే పిల్లలు ఇవన్నీ కూడా వ్యాపారం జరుగుతున్నాయి. 5,750 విధంగా అయితే అడుగుతున్నారు అనమాట. సో జత మీద 11,500 ఆ విధంగా జరుగుతుంది. సో ఇదైతే పిల్లలు. దాని తర్వాత వచ్చి మేక పోతులు, ఇంకా కొంచెం మేకలకు సంబంధించిన, ఈ వీడియోలో ఎక్కువ మేకలకు సంబంధించిన మాట్లాడుకుందాం. దాని తర్వాత చిన్నపిల్లలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. నా మేక పోతులు ఏం చెప్పారని ఇవి 25 చెప్తాను. ఇవంతా ఒక 6 నెలల పిల్లలా, ఎక్కువ ఉంటాయినా? 8 నెలలు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి. ఈ మేకపోతులు 2 8 నెలల మేకపోతులు అండి. సో 25,000 రూపాయలు చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 12,500 రూపాయలు అయితే పడుతుందండి. సో చూడొచ్చు, ఈ 2 12,500 రూపాయలు అయితే ఒక్కొక్క పిల్ల. మనం వెయిట్ మాట్లాడుకుంటే ఒక్కొక్కటి 12-13 కిలోలు అట్లా మీట్ అయితే వచ్చేట్టుగా ఉంది. సో లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇంకా 24-25 ఆ విధంగా లైవ్ అయితే వచ్చేట్టుగా ఉంది అనమాట. సో జత మీద వచ్చి 25,000 రూపాయలు అయితే చెప్తాను. సో 25,000, 25,500 రూపాయలు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చెప్పిన రేట్ ఫిక్స్డ్ రేట్ కదా, కాబట్టి వ్యాపారం ఉంటుంది. తర్వాత ఈ వారము గొర్రెలు కూడా చాలా అయితే వచ్చినట్టున్నాయి. గొర్రెల బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మేకలకు సంబంధించిన మేకల బ్యాచ్ అయితే ఉంది. మనము డివైడ్ చేద్దాం. మీకు కొంతమందికి గొర్రెలు, మేకలు అన్ని మిక్సింగ్ చేసేస్తే కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉండొచ్చేమో అనే ఉద్దేశంతో మేకలు సపరేట్గా అయితే చేస్తా ఉన్నాను. సో చూద్దాం. ఇక్కడైతే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ ఏదైనా మరకనా ఇదే 8,500 చెప్తాను రా ఫ్రెండ్స్. చూస్తే 8,500, 8,500 రూపీస్ అయితే చెప్తానండి. మేక మరకండి ఇది. 8,500 రూపాయలు చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట. ఎట్ అయితే 500 రూపాయలు అయితే ఉంటుంది. నా ఇవెవరైనా ఈ బ్యాచ్ ఆయనయ్యా, అవి ఆయనయ్యా ఫ్రెండ్స్. ఇవైతే మేకలు ఉన్నాయి. ఇవంతా కూడా కొంచెం పెద్ద సైజు మేకలు అండి. దీంట్లో పిల్లలు 1-2 పిల్లలు అయితే ఉన్నట్టున్నాయి. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఏం చెప్తారు నా ఎవరియనా, మీరేనా? ఏం చెప్పారన్నా జత మేకలు? 15,000. పిల్లలు ఏమైనా ఉన్నాయన్నా? ఉత్త మేకలేనా? అన్నీ కలిపి జత మీద, మొత్తం మీద 15 కట్ట మీద జత
ఫ్రెండ్స్ చూస్తే 15,000 రూపీస్ అయితే చెప్తానండి. 15,000 రూపాయలు చెప్తానండి ఈ జత మీద. దీంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, 1-2 పిల్లలు. మొత్తం బ్యాచ్ మీదే అట్లా ఎత్తుకుంటే 15,000 రూపాయలు చెప్తున్నాడు. ఏదైనా కూడా మేక అయినా పిల్ల అయినా మేక అయినా చిన్న మరకైనా మొత్తం కలిపి 15,000 అయితే చెప్తున్నాడు. ఇదిగో చూడొచ్చు, ఈ పిల్ల ఆ మేకను వేసుకుంటే 15,000, లేదంటే ఆ మేకైనా కూడా 15,000. ఎట్లా మనకు బ్యాచ్ మీద అయితే సపరేట్ చేసుకుంటే డివైడ్ చేసుకుంటే దాని రేటు దాన్ని, దీని రేటు దీన్ని ఉంటుంది అనమాట. మొత్తం అయితే మారుతాయి అనమాట. సో 15,000 ఒక్కొక్కటి 7,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఈ బ్యాచ్లో మేకల్ని ఒక్కొక్కటి 7,550 రూపాయలు. సో ఈ బ్యాచ్ అనమాట. దాని తర్వాత ఇంకొక బ్యాచ్ అయితే ఉంది, ఆ బ్యాచ్ కూడా చూద్దాం. సో ఇవి కూడా చూస్తే పెద్ద సైజు మేకలే. దీంట్లో పోతులు కూడా అన్నీ కలిపి అయితే ఉంటున్నాయి. లేదా మొత్తం పోతులేనా మేకల నా మీయే కదనా? అవి కూడా వాళ్ళేనా ఆయననా? ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా మొత్తం పోతులు ఉంటాయి. మొత్తం పోతులేనండి ఇవి. 2, 4, 6, 8, 9, 10 పోతులు దాకా ఉంటాయి. ఇవేం చెప్తాను ఈ పోతులు ఏం చెప్తానన్నా? ఇవేం చెప్తాను పోతులన్నా? 21. ఫ్రెండ్స్ చూస్తే 21,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 21,000 అయితే చెప్తున్నాను ఈ పోతులు జత మీద. ఇట్లే బ్యాచ్ అయితే మొత్తం కూడా 21,000. సపరేట్ చేసుకుంటే కొంచెం మారుతుంది అనమాట. 21 అంటే అప్పుడు 10,500 రూపాయలు అయితే పడుతుందండి ఒక్కొక్కటి. 10,500 రూపీస్ అయితే చెప్తున్నాడు. దీంట్లో పెద్దది ఒక పోత అయితే ఉండదు, మిగతాటి కొంచెం అయితే చిన్న సైజు ఉండే అనమాట. 21,000 పడేటప్పుడు ఒక్కొక్క పోతు మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే, లైవ్ వెయిట్ కానీ మీట్ కానీ మాట్లాడుకుంటే ఆ పెద్ద పోతు వచ్చి దగ్గర 20-22 కిలోలు పడేట్టుగా ఉంది. మిగతాటి అంతా కూడా ఒక 14-16 ఆ మధ్యలో అయితే పడతాయి అనమాట. సో ఒక్కొక్కటి 11,000 రూపాయలు, 11,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత వచ్చి ఇంకా ఉన్నాయి, లోపల పోదాం కాస్త. ఫ్రెండ్ చూస్తున్నాను కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనము కొంచెం నిదానమైనా కూడా, ఒక 2 నిమిషాలు నిదానం ఇటు ఒకటి అయినా, 1 నిమిషం ఇట్లా ఒకటి అయినా కూడా క్లియర్గా బ్యాచ్ ఎంత పడుతుంది, డివైడ్ చేసుకుంటే ఎంత పడుతుంది, జత ఎంత పడుతుంది, ఒక్కోటి ఎంత పడుతుంది, తెలుగు, ఇంగ్లీషు, తమిళ్ నాకు తెలిసిన భాషలు అంతా కూడా మీకు నీట్గా చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. 7 అయితే ఓ బ్యాచ్ అయితే ఉంది. మేక పోతులు అండి ఇవి కూడా. ఈ పోతులు ఏం చెప్తారు? ఎవరియనా మీరేనా? ఎవరివా ఆయనయ్యా? ఫ్రెండ్స్ చూసి ఇవంతా కూడా ఒక 8 నెలలు లేదా 10 నెలలు ఉన్నట్టు ఉన్నాయండి పోతులు. 1-2 చిన్నవి ఉన్నాయి దీంట్లో. అంటే మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట. దగ్గర 4, 5, 10 పోతులు దాకా ఉన్నాయి. అది చిన్నపిల్ల ఒకటి, మిగతా అంతా కూడా కొంచెం సైజ్ అయితే ఉన్నట్టు. ఒక 8 నెలలు 10 నెలలు అట్టున్నాయి. ఏం చెప్తానన్నా ఇవి? నా పోతులు ఏం చెప్తానన్నా? పోతులన్నా పోతులు 7,500 ఒకటేనా? ఫ్రెండ్స్ చూస్తే 7,500 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 7,500 రూపాయలు చెప్తున్నాడు ఒక్కొక్క పోతుని. దీంట్లో చిన్న పెద్ద అన్నీ కలిపి ఉన్నాయి. అన్నీ కలిపినప్పుడు తీసుకుంటే కన్నా ఇంకా తగ్గుతుంది. అప్పుడు 15,000 రూపాయలు చెప్తున్నాడు జత మీద. 15,000 రూపీస్ అయితే చెప్తున్నాను అండి. 15,000 రూపాయలు అంటే ఇప్పుడు అన్ని బ్యాచ్ కావాలనుకుంటే 14,000కు 13,500కు ఆ విధంగా తీసుకోవచ్చు అని నేను అనుకుంటాను. సో కాస్త ఇటు ఉంటుంది అనమాట. అప్పుడు ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు బ్యాచ్ కొన్నప్పుడు ఒక్కొక్కటి 6,800, 7,000 లోపల అయితే పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. గొర్రెల వ్యాపారాలు జరుగుతున్నాయి. దాని తర్వాత అవి కూడా అడుగుదాము. మనం మేకలు చూసి ఫస్ట్. నమస్తేనా? బాగుండరా? బాగున్నా. పోతులు ఏం చెప్పారు? పట్టుకున్నారా? అమ్ముతానరా? అమ్మేదానికా? ఏం చెప్పారన్న దీంట్లో? 18,000 జత. అంతా ఒక 8 నెలలు ఉన్నదే, సంవత్సరం ఉన్నాయా? 8 నెలలు అట్లుంటాయి. 18,000 చెప్తాను రా. ఫ్రెండ్స్ చూస్తే 18,000 రూపీస్ అయితే చెప్తానండి. 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు 2 పోతుల్ని. చెప్పడం 18,000. అప్పుడు 9,000 రూపాయలు అయితే ఒక పోతుని అయితే చెప్తున్నాండి. 9,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. సో చెప్పడం అయితే ఆ రేట్ అయితే ఉంది. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 9,000 రూపాయలు అన్నప్పుడు ఒక్కొక్కటి అంతా ఒక 10 నెలలు ఆ విధంగా అయితే ఉందండి. ఒక్కొక్కటి మనం మీట్ మాట్లాడుకుంటే ఒక 12 కిలోలు ఆ విధంగా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ అన్న, యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు పొటేళ్ళు మీరు పట్టుకుని కూడా వచ్చి తీసా. ఈరోజు పొటేళ్ళు తేలదా? పొటేళ్ళు తేలదా మీరు? ఓకే సరే, థ్యాంక్ యూ అన్న. అదే అనమాట. దాని తర్వాత వచ్చి మనం మేక పిల్లలు అయితే ఉన్నాయి. మేక పిల్లలు అవి కూడా చూద్దాం సరే.
తర్వాత ఇంకో రౌండ్ వచ్చినప్పుడు పెద్ద గొర్రెలు చూద్దాం. ఫ్రెండ్స్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా నిజాయితీగా ఉందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా అంతకంటే మించి ఏమి చెప్పదలుచుకోలేదండి. మీకు ఏదన్నా ఇంట్రెస్ట్గా ఉంటేనే, లేదంటే ఏందో చెప్తానని అర్థం కాదనుకుంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఈడ చూస్తే పిల్లలు అయితే ఉన్నాయండి, మేకలు పిల్లలు అయితే ఉన్నాయి. పట్టుకున్నారా లేదా ఉన్నాయా అనేది కనుక్కోవాలన్నమాట. మనం చూస్తే అన్ని చిన్న పిల్లలు అయితే ఉన్నాయి, అంతా ఒక 3-4 నెలల పిల్లలు ఉన్నాయి. 1-2 మేకలు అయితే ఉన్నట్టున్నాయి. నా ఎవరియనా మీయన్నా కొనుక్కున్నారా, అమ్ముతుండరా? అమ్ముతుండరా? ఏం చెప్తానన్నా మేకలు పిల్లల జత? లేదు, నేను వీడియో యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే దానికి. అట్లా కాదన్నా, ఒక రేటు ఏం రేటు ఉన్నాయి అన్నకు అర్థం కాదు. మీరు అడగండి రేటు. ఫ్రెండ్స్ చూస్తే అవి 11,000 రూపీస్ అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 11,000 రూపాయలు. అప్పుడు ఒక్కొక్కటి 5,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా దీంట్లో పోతులు మరకలు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. దీంట్లో అన్నీ కూడా కొన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి. మేకలు మరకలు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి. 11,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది. 11,000. అప్పుడు ఒక్కొక్కటి 5,500 రూపాయలు అయితే ఉందన్నమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 5,500 రూపీస్ చెప్తున్నాడు. దీంట్లో లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనం ఒక్కొక్కటి 7-8 కిలోలు ఆ విధంగా వచ్చేటువంటి, కొన్ని అయితే 5 కిలోలు వచ్చేటువంటి అనమాట. అవి వచ్చి ఒక 6-7 రావచ్చు, 7 ఆ విధంగా రావచ్చు. లైవ్ దీనిలో మీట్ అయితే మాట్లాడకూడదు. సో ఒక్కొక్కటి అప్పుడు 5,500 అయితే చెప్తాను అనమాట. దీంట్లో ఈ బ్యాచ్లో వ్యాపారం అనేది ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా 5,500 రూపీస్ అయితే చెప్తానండి. ఒక్కొక్క పిల్లనే లైవ్ వెయిట్ 6-7 కిలోలు వచ్చే పిల్లనే 5,500 రూపాయలు చెప్తాను. అంటే ఎక్కువ రేటు, కాస్త తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. తగ్గింపు ధర ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మేకలు అయితే బ్రదర్. హాయ్ బ్రో, ఎన్ని ఇచ్చారు మేకలు? 4 పోతులేనా? ఒకటి పెద్దది ఉన్నట్టుంది, మిగతా 3 చిన్నవి ఉన్నట్టు. ఎట్లా చెప్తాను జత మీద? 4 కలిపి 32,000 చెప్తాడు. ఫ్రెండ్స్ చూస్తే ఈ 4 పోతులు 32,000 చెప్తానండి. అంతా దీంట్లోకి వచ్చేసరికి ఒక ఏజ్ వచ్చేసరికి ఒక 8 నెలలు ఆ విధంగా అయితే ఉంది. ఇది ఒకటి మాత్రం పెద్దగా ఉంది. 32,000 అంటే జత మీద వచ్చి 16,000 రూపాయలు చెప్తున్నాడు. 16,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కోటి 8,000 రూపాయలు పడుతుందండి. 8,216 8,000 రూపాయలు ఒక్కొక్క పిల్లనైతే. ఏదైనా కూడా టోటల్గా బ్యాచ్ మీద ఎత్తుకుంటే 8,000 అయితే చెప్తాడు. అది ఒకటి మా పెద్దది కావాలి 8,000 కంటే అది ఏడనమాట. సో అవన్నీ కలిపి దాన్ని చూసుకొని అవి కలిపి అమ్ముకోవాలి కాబట్టి మొత్తం మీద 32,000 అయితే చెప్తున్నాడు అనమాట. 32,000 అయితే చెప్తున్నాడు. సో మనం మీట్ మాట్లాడుకుంటే ఒక్కొక్కటి ఒక లైవ్ అది వచ్చి మీట్ వచ్చి అది దగ్గర ఒక 8-10 కిలోలు ఆ విధంగా వచ్చేది ఉంది. సో ఇవైతే కొంచెం తగ్గుతాయి అనమాట. గొర్రెలు అమ్మేస్తారా? ఉండయా? సరే వస్తా. ఫస్ట్ మేకల వీడియో తీసుకొని మళ్ళీ గొర్రెలు తీసుకుందామని. లేదు బ్రో, ఆయన టిఫిన్ కూడా తినే వచ్చేసా. ఏం చెప్పారు బ్రో? మేక 2 పిల్లలు, కవల మేక. ఏం పిల్లలు అవా? ఒక పోతు మరక. ఫ్రెండ్స్ చూస్తే 22,000 రూపాయలు అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 22,000 చెప్తున్నాడు. 22,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక పోతు ఒక మరక అండి. అంత పిల్లలకు అంతా ఒక నెల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. 1 మంత్ పిల్లలు అయితే ఉన్నాయి. 22,000. ఇప్పుడు పిల్లలు ఎత్తుకున్నా కూడా దగ్గర ఒక్కోటి మనకు డివైడ్ చేసుకుని అమ్మినా కూడా 2.5 ఆ విధంగా 5,000-6,000 రూపాయలు పిల్లలు చేసేది కాబట్టి. దాని తర్వాత వచ్చి కౌల మేక కాబట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. సో 22,000 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఈడొక మేకలో అయితే మేక పోతుల బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ను అడుగుదాము. మీకు యావరేజ్గా చాలా వరకు అయితే అర్థమైపోతుంది అనమాట. చూడొచ్చు ఈ అన్ని పోతులు 4, 8, 10 పోతులు దాకా ఉన్నాయి. 9-10 పోతులు అయితే ఉన్నాయి. ఈ పోతులు ఏం చెప్తారు? ఏం చెప్తాను బ్రో? పోతులు జత 30,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 30,000 రూపాయలు చెప్తాడు. అప్పుడు ఒక్కొక్కటి పోతు 15,000 రూపాయలు చెప్తాడు. ఈ పోతు ఎవరు చూసే పోతు మనకు 15,000 రూపాయలు, 15,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఎన్ని కిలోలు పడతాయి అనుకుంటే మనకు ఒక 12-14 కిలోలు ఆ విధంగా
రావచ్చు అనుకుంటున్నాను. సో ఒకటో రెండు అయితే పెద్దగా ఉన్నాయి, అవి 16 కిలోలు ఆ విధంగా రావచ్చు. మేకపోతులు అంత కరెక్ట్గా ఎస్టిమేట్ వేయలేమండి, మనం పొట్టేలు వేసినట్టుగా వేయలేము. ఇవైతే వెయిట్లో అయితే కాస్త ఎక్కువే రావచ్చు. ఇవేం చెప్తానన్నా? ఇలా జత పోతులు అనుకో అన్నా. ఏం చెప్తాను పోతులు బ్రో? ఏం చెప్పారు? 20,000 పోతులు జత. ఫ్రెండ్స్ చూస్తే 20,000 రూపీస్ అయితే చెప్తానండి పోతులు. జత మీద వచ్చి 20,000 చెప్తున్నాడు. దీంట్లో మరకలు అయితే ఉన్నాయి, మరకలు అయితే కాస్త తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. దాంట్లో అయితే 30 చెప్తున్నాడు, దీంట్లో అయితే 20 చెప్తున్నాడు. కాస్త ఏదో యూట్యూబ్ కానీ చెప్తున్నాడు, కొంచెం ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. సో అదే అనమాట నా మేకపోతులకు సంబంధించిన వీడియో. ఇంకొచ్చి పొట్టేన్లు గొర్రెలకు సంబంధించిన చిన్నపిల్లలు, వీరైతే చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో ఇంకొక మంచి వీడియో అయితే చేద్దాం.